ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆదికాండము 35 11. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించిన తర్వాత వారిని, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకోండి అని ఆశీర్వదించాడు. దేవుడు తను సృష్టించిన ప్రతి ఒక్క మానవుని జీవితంలో వారు ఫలించేవారుగా ఉండాలని ఆశిస్తున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఎవడు నా యందు నిలిచి ఉంటునో, నేను ఎవరి యందు నిలిచి ఉందో వాడు బహుగా ఫలించును. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు అంటుకట్టబడి ఆయన యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. మారుమనసుకు తగిన ఫలం ఫలించుడి. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. రక్షింపబడిన విశ్వాస జీవితంలో ఫలించేవారుగా ఉండాలి. మారుమనసుకు తగిన ఫలము, ఆత్మఫలము ఫలించేవారుగా ఉండాలి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమను కోత కోయడి. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్.